ఊపిరి పిలుస్తున్నారా, మంచినీళ్ళు తాగారా, భోజనం చేశారా, ఊపిరి పిలుస్తున్నా అడగరు కదా. ఊపిరి పిలుస్తాం, మంచినీళ్ళు తాగుతాం, భోజనం కూడా తింటాం, మళ్ళీ దానికి భోజనం చేశారా, భోజనం అయిందా, అది చిరాకు వచ్చేస్తుందా? ఎలర్జీ వస్తుంది. ప్రతిదీ ఏదో అడగాలి కాబట్టి అడగదు. ఏం తినలేదు, తినను, ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాం చాలా సార్. మా మదర్ భోజనం పెట్టినప్పుడు అక్కడ ఇంకొంచెం వేసుకో, లేకపోతే ఇది వేసుకోను, అమ్మ నాకు ఇంకొంచెం వేసుకోండి, నేను లేచి వెళ్ళిపోతాను. చాలా రూడ్ గా అనిపిస్తుంది వింటాను. ఎవరు బాడీలో దేవుడు ఏదో ఒక మీటర్ ఏదో పెట్టాడు కాబట్టి కానీ తింటున్నప్పుడు నేను ఆలోచిస్తాను, ఏదో ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు నేను. నాకు మోర్ ఇంపార్టెంట్, తిండి కన్నా ఇంపార్టెంట్. అప్పుడు ఇంకొంచెం వేసుకోరా, ఇంకొంచెం అయినా అంటే నా థాట్ బ్రేక్ చేసి ఇది వేసుకోవాలా వద్దా అనే దాంట్లో నా బ్రెయిన్ మళ్ళీ నేను డైవర్ట్ చేయాలి. అది నాకు ఇరిటేషన్ వచ్చి ఒక రూడ్నెస్ కింద వస్తుంది. అప్పుడు మా మదర్కి ఏం చెప్పానంటే, నువ్వు నీ ప్రేమ ప్రకటించుకోవటానికి నాకు తిండి పెడుతున్నావు, కానీ ఆలోచన బ్రేక్ చేస్తున్నావు కాబట్టి నా ప్రేమ తగ్గిపోతుంది మీద. అందుకని నువ్వు అసలు నా ముందు ప్లేట్ పాడేసి నువ్వు దూరంగా కూర్చుంటే మన ఇద్దరి ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పాను.